భార్యాభర్తల బంధం అంటే నూరేళ్ల పంట అంటారు. కానీ మన దేశంలో జరుగుతున్న కొన్ని దారుణాలు చూస్తుంటే పెళ్ళంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. సాధారణంగా గృహహింస, పెళ్లిళ్లలో మోసాలు అనగానే మనకు మహిళలపై జరిగే అన్యాయాలే గుర్తొస్తాయి. కానీ నాణ్యానికి మరోవైపు ఉన్న అత్యంత భయంకరమైన నిజాన్ని ఒక లేటెస్ట్ సర్వే బయటపెట్టింది. గత కేవలం 6 నెలల్లోనే దేశవ్యాప్తంగా ఏకంగా 554 మంది భర్తలు ప్రాణాలు కోల్పోయారు. అవును, మీరు విన్నది నిజమే. ఇందులో మెజారిటీ మరణాలు దారుణమైన హత్యలే. అసలు ఈ సర్వే ఎక్కడ జరిగింది? భర్తలను అంత దారుణంగా ఎందుకు చంపేస్తున్నారు? ఈ మరణాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ఈరోజు మన వీడియోలో ఈ షాకింగ్ రిపోర్ట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గురుగ్రామ్కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఏడాది జనవరి 1 నుంచి జూలై 14 వరకు దేశంలో జరిగిన ఘటనల ఆధారంగా ఒక సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ 6 నెలల కాలంలోనే 554 మంది భర్తలు హత్యకు గురవడం లేదా ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. అంటే దేశంలో సగటున రోజుకు 2 భర్తలు హత్యకు గురవుతుంటే కనీసం ఒక్కరైనా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ 554 మరణాలలో మెజార్టీ కేసులు హత్యలే కావడం గమనార్హం. మొత్తం కేసుల్లో 322 మంది భర్తలు దారుణంగా హత్యకు గురయ్యారు. మిగిలిన 232 మంది భార్యల వేధింపులు తట్టుకోలేక లేదా కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ గణాంకాలు చూస్తుంటే సమాజం ఏ వైపు వెళ్తుందో అర్థం కావడం లేదు కదూ. అసలు ఇంతమంది భర్తలను అంతమొందించడానికి గల ప్రధాన కారణాలేంటో తెలుసా? వివాహేతర సంబంధాలు, అంటే కళ్ళా కపటం లేని అక్రమ కాపురాలు. ఈ సర్వే ప్రకారం హత్యకు గురైన 322 మంది భర్తల్లో 194 మంది భర్తలు భార్యల అక్రమ సంబంధాలకు అడ్డంగా ఉన్నారనే కారణంతోనే హతమయ్యారు. భార్యలు తమ ప్రియుళ్లతో కలిసి భర్తలను అత్యంత దారుణంగా ప్లాన్ చేసి మరీ చంపేస్తున్నారు. ఇక మిగిలిన 88 మంది భర్తలు రోజువారీ గృహ కలహాలు, ఆస్తి గొడవలు మరియు తీవ్రమైన వ్యక్తిగత వివాదాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. క్రైమ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా కొన్ని చోట్ల భర్తలను తలలు నరకడం, బాడీని ముక్కలుగా కోయడం, పడుకున్నప్పుడు సజీవ దహనం చేయడం లేదా ఆహారంలో విషం పెట్టి నమ్మించి గొంతు కోయడం లాంటి ఘోరాలు జరిగాయని ఈ రిపోర్ట్లో చెప్తోంది. వినడానికే ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి కదా ఈ నిజాలు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న 232 మంది భర్తల కథలు కూడా అత్యంత విషాదకరం. ఇందులో దాదాపు 104 మంది నిరంతర కుటుంబ కలహాలు తట్టుకోలేక చనిపోతే 57 మంది భార్యలు మరియు అత్తమామల వేధింపులు భరించలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది భర్తలు చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోట్లు కూడా రాసిపెట్టారు. తమపై బనాయించిన తప్పుడు కేసులు, పిల్లలను దూరం చేయడం, సమాజంలో ఎదుర్కొంటున్న అవమానాలు మరియు మానసిక క్షోభే తమ చావుకు కారణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు కేవలం మహిళలకే అండగా ఉంటున్నాయని, పురుషుల బాధలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఈ బాధితుల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. ఈ నివేదికపై ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు దీపికా నారాయణ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఒక కీలకమైన విషయాన్ని లేవనెత్తారు. మన దేశంలో మహిళలపై జరిగే నేరాలకు ప్రత్యేక సెక్షన్లు, జాతీయ మహిళా కమిషన్లు ఉన్నాయి. కానీ ఒక భర్త గృహహింసకు గురైనా లేదా హత్య చేయబడినా దాన్ని కేవలం సాధారణ నేరంగానే చూస్తున్నారే తప్ప పురుషులపై జరిగే గృహహింసగా చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వడం లేదు. భారతదేశంలో ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. నేరం ఎవరైనా చేయొచ్చు, దానికి జెండర్తో సంబంధం లేదు. అందుకే పురుషులకు కూడా చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.